బ్రహ్మాండంగా ఉంది. అంటే ఏ అంశం పైన బ్రహ్మాండంగా ఉంది తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన? స్కామ్లు ఏమీ లేవు. హ్మ్. డబ్బులు ఎవరు తింటలేరు. హ్మ్. ఎవరు డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారు. హ్మ్. మరి ఖజానా లేదు అనుకుంటూ ఫ్రీ పథకాలు పెట్టడం కరెక్టే అంటారా? ఈ పథకాలు ఎత్తేసేయాలి అసలు. ఆ! అవసరం లేదు. ఆ! ఎందుకని? అంతే. హ్మ్. అందరూ పేదరికం అనేది నిర్మూలించబడింది. అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. హ్మ్. పేదవాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నాయి. హ్మ్. అంటే కాకపోతే వాళ్ళు మీకు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి తీసుకుంటున్నాం. హ్మ్. అంటే గవర్నమెంట్‌లో గాని చూసుకుంటే ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి జీఎస్టీలు కానీ, రేట్లు కానీ అన్నిటి మీద పెరుగుకుంటూ పోతున్నాయని ఏం అంటున్నారు. పెరగట్లేదు. కరెక్ట్ హ్మ్. గానే ఉన్నాయి. పప్పు, ఉప్పు, నూనె, బియ్యం వీటి మీద. అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి ఫిక్స్ చేసిన రేట్లు నడుస్తా ఉన్నాయి. అంటే ఇలాంటి ఫ్రీ పథకాలు పెట్టడం వల్లనే అక్కడ రెవెన్యూ లేక ఇలాంటివి ఫ్రీ జరుగుతున్నాయి. పథకాలు అనేవి అవసరం లేదని చెప్తున్నా కదా. హ్మ్. ఎత్తేయమని చెప్తున్నా. ఓకే. అంటే గత ప్రభుత్వానికి ఇప్పటికి తేడా అంటే ఏం ఇప్పుడు చెప్తారసలు? గత ప్రభుత్వం మొత్తం స్కాములు. ఆ! మొత్తం కేసీఆర్ ఒక్కడే బతికాడు అప్పుడు. హ్మ్. ఇప్పుడు అందరూ ప్రతి వాళ్ళు బతుకుతారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరు బ్రతుకుతారు. ఓకే. సో, ఇప్పుడు ఈయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చగలుగుతాడంటారా? ఆయన చేతనైనన్ని చేయగలిగినన్ని చేస్తాడు తప్పకుండా. హ్మ్. అంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం పెడతా అని చెప్పి ఒక హామీ ఇచ్చాడు. మరి బంగారం రేట్ చూస్తే ఆకాశాన్ని అంటుతుంది. మరి ఆ బంగారాన్ని పెట్టగలుగుతాడా మరి? పెట్టగలడు. హ్మ్. కాకపోతే సగం పెడతాడో ఏమో హ్మ్. అట్లా. ఓకే. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడాలంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వం మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. హ్మ్. కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యాడు. ఈయన మొత్తం ప్రజాపాలన చేస్తున్నాడు. ప్రజల్లో కలిసిమెలిసి తిరిగి పనిచేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. థాంక్ యూ సార్.